హాయ్ గైస్, గొప్ప మనసు చాటుకున్న జూనియర్ ఎన్టీఆర్. ఇప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ కాదు, ఎన్టీఆరే అనాలి, ఎన్టీ రామారావే అనాలి. ఆ స్థాయికి ఎన్టీఆర్ ఎప్పుడో చేరుకున్నాడు. గొప్ప మనసు ఎన్టీఆర్లోని ఎప్పటి నుంచో ఉంది. మానవత్వం అనేది రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎప్పుడు ఆపదొచ్చినా కానీ నా ప్రజలు అనుకొని ఎప్పుడు స్పందిస్తూనే ఉంటాడు జూనియర్ ఎన్టీఆర్. గత వారం రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరుపు లేకుండా వాన కురుస్తుంది. ఆ వాన, ఆ తుఫాన్ ప్రభావం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని గ్రామాలు, కొన్ని ప్రాంతాల్లో చాలామందికి జీవన విధానం అనేది చాలా ఇబ్బందిగా మారింది. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ దెబ్బ ఎక్కువగా ఉన్నది. అక్కడి గవర్నమెంట్ కూడా చంద్రబాబు నాయుడు, లోకేష్ కానీ చాలామంది వాటర్లో దిగి చాలామందికి ఫుడ్ ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళి ఇస్తున్నారు. ఎందుకంటే చిన్నపిల్లలు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి వారికి సహాయ నిధి కోసం జూనియర్ ఎన్టీఆర్ ఇటు తెలంగాణ గవర్నమెంట్కు, అటు ఆంధ్ర గవర్నమెంట్కు ₹1 కోటి విరాళం ఇవ్వడం జరిగింది. గొప్ప మనసు చాటుకున్నాడు. చాలామంది ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాలు చూస్తుంటే, మనం టీవీలలో చూస్తుంటే ఇళ్ళకు వాటర్ వెళ్ళి కార్లు కొట్టుకపోవడం, చాలామంది మనుషులు కూడా కొట్టుకెళ్ళి ఎక్కడో వెళ్ళిపోవడం చాలా ఇబ్బందిగా మారింది. అలాంటప్పుడు వాళ్ళకు ఎంతో అభిమానంగా ఇచ్చే మనం సినిమా టికెట్ ధర వచ్చే వాళ్ళ డబ్బులకు అదే డబ్బు తిరిగి ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు, అనుకోకుండా విపత్తు వచ్చినప్పుడు ఎప్పుడు ముందుండే వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్. ఆనాడు ఎన్టీ రామారావు అయినా కానీ, ప్రజెంట్ జూనియర్ ఎన్టీఆర్ అయినా కానీ, తెలుగు సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు పేదల కోసం మేము పనిచేస్తూనే ఉంటాం. అనుకోని విపత్తు వచ్చినప్పుడు ఎన్టీ రామారావు అప్పట్లో ఎలాంటి గొప్ప సాయం చేసిండో మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే బాటలో నడుస్తున్నాడు. ₹1 కోటి ఇవ్వడం జరిగింది. గొప్ప మనసున్న వ్యక్తి, గొప్ప మానవత్వం ఉన్న వ్యక్తి, అందరినీ ప్రేమించే వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్. ఫస్ట్ స్పందించిండు. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోలు, మన హీరోలు కూడా ఎన్టీఆర్ అనే కాదు, ప్రతి టాప్ హీరో మన తెలుగులో అందరూ స్పందిస్తూనే ఉంటారు. సందర్భం వచ్చినప్పుడల్లా తెలుగు ప్రజలకు ఎప్పుడు అండగానే ఉంటారు. మహేష్ బాబు కానీ, ప్రభాస్ కానీ, నెక్స్ట్ వాళ్ళు ఎంత డొనేట్ చేస్తారో వెయిటింగ్. ఎవరైనా ఫస్ట్ దారి వేసినప్పుడు ఆ దారిలో ప్రతి ఒక్కరు నడుస్తూనే ఉంటారు. అలాంటి దారి వేసే వ్యక్తే జూనియర్ ఎన్టీఆర్. అభిమానులు మాత్రం ఇప్పటికే ఆల్రెడీ టీం ఎన్టీఆర్ రావ్ అనే టీం కానీ, ఎన్టీఆర్ ఒకటే కాదు, ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు ఎన్టీఆర్ అభిమానులు కూడా ఎన్టీఆర్ స్థాయిలో ఎంతో గొప్పగా సహాయ కార్యక్రమాలు చేపడుతూనే ఉంటారు. ఆల్రెడీ రా అనే టీం ఎంతోమంది ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ డొనేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఇబ్బందులు కలగకుండా చూసుకోవడం జరుగుతుంది. ఎన్టీఆర్ అభిమానులు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో సహాయ నిధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దట్ ఈజ్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడు తెలుగు ప్రజలకు ఎప్పుడు ఆపద వచ్చినా కానీ వెన్నంటే ఉండే వ్యక్తులు ఎన్టీఆర్ కానీ, ఎన్టీఆర్ అభిమానులు కానీ. హ్యాట్స్ అప్ జూనియర్ ఎన్టీఆర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి గొప్ప వ్యక్తికి దేవర మూవీ తిరుగులేని ఇండియాలో బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుందాం. దేవర సాంగ్ రేపు కూడా వస్తుంది, వెయిటింగ్. గొప్ప మనసున్న వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్. థ్యాంక్ యూ సో మచ్.